ఏంటమ్మా నువ్వు చెప్పేది? శ్రీహరి కోమాలో ఉన్నాడని నీకెవరు చెప్పారు? నాన్న, ఆయన కోమాలోంచి బయటకొచ్చాక మొదటొచ్చింది మనింటికే. కానీ ఎవ్వరినీ కలవలేకపోయారు. ఏ ఆధారం చేతిలో లేదు కనుక ఎంత నిజం చెప్పినా నమ్మని మనుషులున్నారు కనుక ఆ సాక్ష్యం సంపాదించాకే అందరి ముందుకు వస్తానని ఆయన మన మధ్యనే అజ్ఞాతవాసం చేస్తున్నారు. అయితే శ్రీహరి మన దగ్గరే ఉన్నాడా? మన మధ్య ఉన్నాడా? అవునన్నా, మన ఫ్యాక్టరీలోనే పని కూడా చేస్తున్నారు. అది కూడా అన్నయ్య హత్యకు సాక్ష్యం మన ఫ్యాక్టరీలోనే ఉందని దానికోసమే ఫ్యాక్టరీలో అకౌంటెంట్గా చేరారు నాన్న. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అకౌంటెంట్ గానా? ఆయన మా నాన్న. అవునమ్మా పద్దు, మీ నాన్నే. అన్నయ్య ఫోటో ఇక్కడ ఉందేంటి? నాన్న వెంకీ, ఆయనేనమ్మా మా అకౌంటెంట్ అంకుల్. అన్నయ్య. అన్నయ్య ఏంటమ్మా? ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, మా అన్నయ్య, నీ మేనమామ శ్రీహరిరా. మేనమామ?
అమ్మా ఈయనే ఆ రోజు నన్ను ఫ్యాక్టరీలో విడిపించి కాపాడి రోడ్డు దాకా తీసుకుని వచ్చారు. అంటే నా అన్నయ్య తిరిగి ఊరొచ్చాడా? తన ఉనికి తెలియకుండా అనామకుళ్ళ అకౌంటెంట్గా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడా? ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? నాన్న వెంకీ, అమ్మా నేను నా అన్నయ్యని కలవాలి. నా అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లరా? సరే మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మావయ్య ఫోన్ కలవట్లేదు. ఆయన ఎక్కడున్నాడో ఏమయ్యాడో అర్థం కావట్లేదు. సడన్ గా ఆయన కనిపించడం లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా ఎందుకు జరిగింది? అంటే అన్నయ్య వచ్చినట్టు ఆ దుర్మార్గులకి ఏమన్నా తెలిసిందా? వాళ్ళే నా అన్నయ్యని కనపడకుండా చేశారా? అన్నయ్య, అన్నయ్య, అమ్మా 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 ఆ భద్రంగాడు పొలిమేర దగ్గర కదా ఉన్నారన్నాడు. అవునన్నా. వెంకీకి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మనవడా, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే నాకు కాల్ చేశావు. ఎక్కడున్నారు తాతయ్య? నీకోసమే తిరుగుతున్నాం. మీరెక్కడున్నారు? అమ్మా చెల్లి నీతోనే ఉన్నారు కదా? ఇంకా ఇంటి కోసం తిరుగుతున్నారా ఏంటి? ఇల్లు దొరికింది తాతయ్య. కానీ అమ్మే కొన్ని కొత్త విషయాలు తెలిసి బాధతో భయంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మీకు లొకేషన్ పంపిస్తాను, అక్కడికి రండి తాతయ్య, కలిసి మాట్లాడుకుందాం. సరే మనవడా, పంపించు, మేము వస్తున్నాం. కాస్త తొందరగా పోనీవయ్యా.